హాయ్ అండి, వెల్కమ్ టు ప్రకాష్ కార్ బై ఛానల్. అన్న కొత్తగా విషయం అయితే లైక్ షేర్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి కార్ తెస్తాను. ఎప్పుడు కూడా నా ఛానల్ అన్ని తక్కువ బయటలోనే అంటున్న కార్స్ అనేవి, అలానే కమిషన్ అంటే ఏం తీసుకున్న వెహికల్స్ మీద. ఈరోజు మన దగ్గరికి వచ్చిన వెహికల్ వచ్చి ఫోర్డ్ ఫియస్టా అన్న 2014 మోడల్ అనమాట. డీజిల్ వేరియంట్, సింగిల్ ఓనర్ బండి, షోరూమ్ ట్రాక్ ఉందన్నారు. 4 టైర్స్ కూడా సీల్ టైర్స్ ఉన్నాయి, గ్లాస్ అన్న ఒరిజినల్గా ఉన్నాయి. ఈరోజు ఈ వెహికల్ మనం రివ్యూ చేద్దాం అన్న. ఫ్రంట్ సైడ్ చూసారు కదా, ఇప్పుడు డ్రైవ్ సైడ్ చూపిస్తున్నాను అన్న మీకు. బండి అయితే చాలా బాగుంది, ఒరిజినల్ పెయింట్ మీద ఉంది బండి అయితే. డ్రైవ్ సైడ్ వచ్చి మనకి ఇలా ఉంటుంది అన్న. మనకి ఫ్రంట్ టైర్ అన్న, ఫ్రంట్ టైర్ చూస్తున్నారా, సీల్ టైర్ ఉందన్నమాట. ఫ్రంట్ టైర్ అనేది బండి అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అలానే బ్యాక్ టైర్ అన్న, బ్యాక్ టైర్ కూడా చూసారు కదా, సీల్ టైర్ ఉందన్నమాట. బండికి అయితే ఎక్కడ కూడా గీతలు అంటూ ఏం లేవన్న, చిన్న చిన్న మాత్రమే. ఇది బ్యాక్ సైడ్ అన్న. బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఇలా ఉంటుంది అన్న. నెంబర్ కూడా చాలా బాగుంది, 1898 నెంబర్ కూడా బాగుందన్న. ఫోర్డ్ ఫియస్టా అన్న. ఇది వెహికల్ అయితే టాప్ ఎండ్ అనమాట. ఇది మనకి హెయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి వెహికల్కి. ఇది మనకి లెఫ్ట్ సైడ్ అన్న. లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి ఇలా ఉంటుంది అన్న, చూసారు కదా, లెఫ్ట్ సైడ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇది కూడా అన్న బ్యాక్ టైర్ అనేది సీల్ టైర్ ఉందన్నమాట. బ్యాక్ టైర్ కూడా. ఇది ఫ్రంట్ టైర్ అన్న. ఫ్రంట్ టైర్ కూడా మనకి సీల్ టైర్ ఉందన్నమాట. వెహికల్ అయితే చాలా నీట్గా పెట్టుకున్నారు అన్న కస్టమర్ అయితే. బండి అయితే ఎక్సలెంట్ పెట్టుకున్నారు, చూసారు కదా. మనకి ఇక్కడ కూడా గ్లాస్ ఒరిజినల్గా ఉందన్న. ఇక్కడ కూడా మనకి అలానే ఇక్కడ కూడా గ్లాస్ ఒరిజినల్ ఉంది. ఇక్కడ కూడా అలానే ఇక్కడ కూడా గ్లాస్ ఒరిజినల్ ఉంది. ఇప్పుడు ఇంటీరియర్ అన్న, ఇంటీరియర్ చూపిస్తాను మీకు. బ్యాక్ డోర్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. బ్యాక్ డోర్ కూడా మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉందన్న. బ్యాక్ డోర్ ఫినిషింగ్ అనేది మన లోపల సీట్స్ వచ్చి ఇలా ఉంటుంది అన్న. ఇంటీరియర్ చూడడానికి బండి అయితే చాలా నీట్గా పెట్టుకున్నారు, ఎక్సలెంట్గా ఉంది బండి అయితే. మనకి డాష్ బోర్డ్ అన్న, డాష్ బోర్డ్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. డాష్ బోర్డ్ చూస్తున్నారు ఎంత నీట్గా ఉందో డాష్ బోర్డ్ అనేది. మనకి మ్యూజిక్ సిస్టమ్ ఉంది, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఏసీ కూడా చాలా బాగుందన్న. చూసారు కదా, రూఫ్ కూడా ఎక్కడ నలగలేదన్నమాట. వెహికల్ అయితే చాలా నీట్గా పెట్టుకున్నారు. మనకి ఇక్కడ పవర్ విండో వస్తుంది అన్న. ఇది ఫ్రంట్ సైడ్ ఉన్న డోర్ అన్న. ఫ్రంట్ సైడ్ డోర్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఫ్రంట్ సైడ్ డోర్ కూడా చాలా నీట్గా ఉంది, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉందన్న. ఇదన్న కోపాయిందర్ సీట్ అయితే ఇలా ఉంటుంది మనకు, ఎక్కడ కూడా నలగలేదన్నమాట. కోపాయిందర్ అయితే మనకి ఇక్కడ హెయిర్ బ్యాగ్ ఉంటుంది అన్న. చూసారు కదా, ఇక్కడ హెయిర్ బ్యాగ్ ఉంటుంది. ఇంకా ఏసీ వెన్స్ ఉన్నాయి. అలానే మనకి ఇంకా కార్ సంబంధించి అన్ని ఇక్కడ ఉంటాయి అన్నమాట. సిస్టము మనకి ఇంకా సీడీ క్యాసెట్ అన్న. ఇది మ్యూజిక్ సిస్టమ్ ఉంది, అలానే లాకింగ్ ఉంది అన్న. ఇక్కడ అజర్ లైటింగ్ ఉంది. అలానే మనకి ఏసీ కంట్రోల్స్ ఉన్నాయన్న. అలానే ఇంకా గేర్ లివర్, అలానే ఇంకా ఛార్జింగ్ పోర్ట్, యాస్ కేబుల్ ఉంది. అలానే ఇంకా హ్యాండ్ బ్రేక్ ఉందన్న. బ్యాక్ సైడ్ సీట్స్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ సీట్స్ అనేటివి చూసారు కదా, సీట్లు కూడా చాలా బాగున్నాయన్న. బండి అయితే ఎక్కడ నలగలేదన్నమాట, చాలా నీట్గా మెయింటైన్ చేశారనమాట. సింగిల్ ఓనర్ బండి, షోరూమ్ ట్రాక్ ఉందని చెప్పారు కస్టమర్ అయితే. ఒరిజినల్ పెయింట్ మీద ఉందన్న బండి అయితే, ఎక్కడ నలగలేదు, ఒక్క గీత కూడా లేదు వెహికల్ మీద. చాలా నీట్గా పెట్టుకున్నారు అనమాట. రూఫ్ కూడా చూసారు కదా ఎంత నీట్గా ఉంది రూఫ్ కూడా. ఇది కూడా అన్న గ్లాస్ ఒరిజినల్ ఉంది. ఇక్కడ కూడా గ్లాస్ ఒరిజినల్ ఉంది. అలానే ఇక్కడ కూడా అన్న. ఈ డ్రైవ్ సైడ్ అన్న, డ్రైవ్ సైడ్ డోర్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట మనకు. డ్రైవ్ సైడ్ డోర్ అనేది చాలా నీట్గా ఉంది. ఇక్కడ మనకి 4 పవర్ విండోస్ వస్తాయన్న. అలానే మనకి ఇంకా గ్లాస్ అడ్జస్ట్ చేసుకునే ఇక్కడ ఉంటుంది అనమాట. మనకి చూడడానికి స్టీరింగ్ వచ్చి ఇలా ఉంటుంది అన్న. చూడడానికి చాలా నీట్గా ఉంది. బండి అయితే ఎక్కడ నలగలేదన్నమాట, చాలా నీట్గా పెట్టుకున్నారు. ఇంకా ఇది బ్యాక్ సైడ్ డోర్ అన్న. బ్యాక్ సైడ్ డోర్ కూడా ఇలానే ఉంటుంది, సేమ్ అనమాట. ఎక్కడ కూడా నలగలేదన్న. వెహికల్ చాలా నీట్గా ఉంది, చాలా బాగుందన్నమాట. ఇంకా ఇక్కడ బటన్ ఉంటుందన్న డిక్కీ ఓపెన్ చేయాలంటే. ఇదన్న డిక్కీ అయితే చూసారు కదా. డిక్కీ డోర్ కూడా ఎక్కడ ఏం కాలేదు, చాలా నీట్గా ఉంది. ఎక్కడ ఏం కాలేదన్నమాట. డిక్కీ డోర్ కూడా చాలా నీట్గా పెట్టుకున్నారు. ఇదన్న డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుందన్న, ఎక్సలెంట్ ఉంది డిక్కీ స్పేస్ అనేది. ఆల్మోస్ట్ 5-6 సూట్ కేసెస్ అనేవి పడతాయన్నమాట. మనకి స్టెప్నీ టైర్ చూద్దాం అన్న. స్టెప్నీ టైర్ చూస్తున్నారు కదా, 80-90% టైర్ ఉందన్న స్టెప్నీ అనేది. చాలా నీట్గా ఉందన్న. వెహికల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారనమాట. సింగిల్ ఓనర్ బండి. వెహికల్ ఆన్ చేద్దామన్న. ఇప్పుడు డ్రైవ్ సీట్లో వెళ్తున్నా. కస్టమర్ నుంచి మనకి 2 కీస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయన్న. కీస్ వచ్చి మనకి ఇలా ఉంటుంది. కీస్ అనేది ఇలా ఉంటుంది అనమాట. 2 కీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. మనకి హెడ్లైట్ సంబంధించి కంట్రోల్స్ అన్న, కంట్రోల్స్ కూడా ఉన్నాయి. అలానే మనకి ఇంకా మ్యూజిక్ అన్న, మ్యూజిక్ వర్కింగ్లో ఉందన్నమాట. ఇప్పుడు వెహికల్ ఆన్ చేద్దామన్నా. మనకి రీడింగ్ చూసారు కదా, 83,000 మాత్రమే తిరిగింది. 83,000 మాత్రమే తిరిగింది రీడింగ్ అయితే మనకు. ఇప్పుడు వెహికల్ ఆన్ చేద్దాం. చూసారు కదా, సింగిల్ షిఫ్ట్ స్టార్ట్ అయిపోయింది అనమాట వెహికల్ అయితే మనకు. చాలా వెంటనే స్టార్ట్ అయిపోయింది అన్న వెహికల్ అయితే మనకు. చూసారు కదా. మనం ఇప్పుడు ఏసీ ఆన్ చేద్దామన్నా.
ఏసీ అయితే చిల్డ్ వస్తుంది అన్న, వెంటనే కూలింగ్ అయిపోతుంది మనకి. ఏసీ అయితే చిల్డ్ వస్తుంది అనమాట. ఎయిర్ కూడా చాలా స్పీడ్ కొడుతుంది. ఏసీ అయితే చాలా చిల్డ్ ఉంది, వెంటనే కూలింగ్ అయిపోతుంది ఏసీ అయితే మనకు. ఇంకా మ్యూజిక్ సిస్టమ్ అన్న వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ అనేది బండి అయితే చాలా నీట్గా ఉందన్న. డాష్ బోర్డ్ కూడా చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. డాష్ బోర్డ్ కూడా మనకి చాలా నీట్గా ఉంది. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఉంటుందన్న, అలానే మనకి ఇక్కడ కూడా ఎయిర్ బ్యాగ్ ఉంటుంది అనమాట వెహికల్స్కి. ఇప్పుడు బ్రాండ్ ఓపెన్ చేద్దామన్నా. బ్రాండ్ వచ్చి ఇక్కడ ఉంటుంది మనకి, బ్రాండ్ కంట్రోల్ అనేది. బండి అయితే చాలా నీట్గా పెట్టుకున్నారు కస్టమర్ అయితే, ఎక్కడ నలగలేదన్న వెహికల్ అయితే. మనకి పవర్ విండోస్ అన్న వర్కింగ్లో ఉన్నాయి. పవర్ విండోస్ అయితే చూసారు కదా. ఒరిజినల్ పెయింట్ మీద ఉందన్న బండి అయితే మనకు. ఇదన్న ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే చూసారు కదా. ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే ఎంత సైలెంట్గా ఉంది. ఇంజన్ బీడింగ్ అయితే మనకు చాలా సైలెంట్గా ఉంది ఇంజన్ బీడింగ్ అనేది. ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇంజన్ కంపార్ట్మెంట్ అనేది చాలా సైలెంట్ ఉందన్నమాట. మనకి ఇంకా పేపర్స్ కూడా ఎక్కడ వెళ్ళలేదన్నమాట. చూసారు కదా, పేపర్స్ కూడా ఎక్కడ వెళ్ళలేదు. చాలా నీట్గా పెట్టుకున్నారు, వెల్ మెయింటైన్ చేస్తారు అనమాట కస్టమర్ అని అయితే. ఇదన్న ఇంజన్ కంపార్ట్మెంట్ వచ్చి మనకి ఇలా ఉంటుంది అనమాట. ఇది బ్రాడ్ డోర్ అన్న. బ్రాడ్ డోర్ చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా ఏం కాలేదన్నమాట. చాలా నీట్గా ఉంది బండి అయితే. ఇంజన్ కంపార్ట్మెంట్ కూడా చాలా బాగుందన్న, ఎక్సలెంట్ ఉందన్నమాట. ఇంజన్ బీడింగ్ అయితే చాలా సైలెంట్ ఉంది. ఇంజన్ బీడింగ్ అయితే మనకు, బీడింగ్ కూడా వింటున్నారు కదా ఎంత సైలెంట్గా ఉందో బీడింగ్ అనేది. ఇదన్న ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే. నా వెహికల్ అయితే ఇదన్న. వెహికల్ రివ్యూ చూసారు కదా, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది వీడియో అనేది. కస్టమర్ చెప్తున్న ధర వచ్చి 3,50,000 మాత్రమే చెప్తున్నారన్న. అంటే 3,50,000 మాత్రమే చెప్తున్నారు కస్టమర్ చెప్తున్నారు. 3,50,000 మాత్రమే చెప్తున్నారు. 2014 మోడల్ అనమాట. ఫోర్డ్ ఫియస్టా అన్న. ఇది టాప్ ఎండ్ బండి అనమాట. అందరికీ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.